సింధు జలాల నిలిపివేతపై భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్కు అప్పగించాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. భారత్ పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ విషయంలో కీలక వ్యాఖ్యలైతే చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని తెలిపారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య మూడో పార్టీ జోక్యం అవసరం లేదని అన్నారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. భారత్ కేవలం పీఓకే టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధు జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాల్సిందే. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదు. టెర్రరిస్టుల క్యాంపులను మూసివేయాల్సిందే అని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. ఈ నెల 10న డీజీఎంఓలు మధ్య కుదిరిన అవగాహనను అలాగే కొనసాగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంఓలు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను మే 7న ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన మే 10న ప్రకటించాయి. తాజాగా ఇదే నిర్ణయాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి.